దివ్య బలి పూజ పఠనములు. తపస్సు కాలపు మొదటి వారము మంగళవారము. మొదటి పఠనము యెషయా గ్రంథము 55వ అధ్యాయము 10-11 వచనములు. సర్వేశ్వరుడు ఇట్లు పలుకుచున్నాడు. వాన మంచు ఆకాశము నుండి దిగివచ్చి అచటికి మరలిపోక భూమిని తడిపి దాని మీద పైరును మొలిపించి పంట పండించును. నా నోటి నుండి వెలువడు వాక్కు కూడా ఈ రీతిగానే ఉండును. అది నిష్ఫలముగా నా యొద్దకు తిరిగి రాక నా సంకల్పమును నెరవేర్చును. నేను ఉద్దేశించిన కార్యమును సాధించును. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము కీర్తన 34. అందరూ ప్రభువు సకల విపత్తుల నుండి నీతిమంతులను కాపాడును. మీరు నాతో కూడా ప్రభువు మహిమను కొనియాడుడు. మనమందరము కలిసి ఆయన దివ్యనామమును కీర్తింతుము. నేను ప్రభువును ఆశ్రయింపగా ఆయన నా మొర వినెను, నా భయములెల్లా తొలగించెను. అందరూ ప్రభువు సకల విపత్తుల నుండి నీతిమంతులను కాపాడును. ఆయన వైపు చూడుడు, మీ ముఖములు ప్రకాశింపనిండు. అప్పుడు మీ ముఖములకు సిగ్గు ఎన్నటికిని కలుగదు. దరిద్రుడు ప్రభువుకు మొరపెట్టగా అతడు విన్ను, సకల క్లేశముల నుండి అతనిని కాపాడును. అందరూ ప్రభువు సకల విపత్తుల నుండి నీతిమంతులను కాపాడును. ప్రభువు నీతిమంతులను ఒక కంట కనిపెట్టుకుని ఉండును. వారి అంగలార్పులు ఆలించును. కానీ ఆయన దుష్కార్యములు చేయు వారిని ఎదిరించును. భూమి మీద నుండి వారి పేర్లు మాసిపోవునట్లు చేయును. అందరూ ప్రభువు సకల విపత్తుల నుండి నీతిమంతులను కాపాడును. నీతిమంతులు మొరపెట్టినచో ప్రభువు ఆలించును. సకల విపత్తుల నుండి వారిని కాపాడును. వేదన వలన గుండెలు పగిలిన వారికి ప్రభువు చేరువలోనే ఉండును. బాధల వలన ధైర్యము కోల్పోయిన వారిని అతడు రక్షించును. అందరూ ప్రభువు సకల విపత్తుల నుండి నీతిమంతులను కాపాడును. సువిశేషమునకు ముందు వచనము మత్తయి 4వ అధ్యాయము 4వ వచనము. మానవుడు కేవలం రొట్టె వలన జీవింపడు, కానీ దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. సువిశేష పఠనము. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. పునీత మత్తయి గారు రాసిన సువిశేషములోని భాగము. క్రీస్తువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి సువార్త 6వ అధ్యాయము 7-15 వచనములు. యేసు తన శిష్యులతో ఇట్లు పలికెను. అన్యుల వలె అనేక వ్యర్థ పదములతో మీరు ప్రార్థింపవలదు. అట్లు చేసినా గాని దేవుడు తమ మొర ఆలకింపడని వారు భావింతురు. కాబట్టి వారి వలె మీరు మెలగరాదు. మీకేమి కావలయునో మీరు అడుగక మునుపే మీ తండ్రి ఎరిగి ఉన్నాడు. మీరు ఇట్లు ప్రార్థింపుడు. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పవిత్రపరపబడునుగాక. నీ రాజ్యము వచ్చునుగాక. నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నేటికి కావలసిన మా అనుదిన ఆహారమును మాకు దయచేయము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము క్షమించినట్లు మా అప్పులను క్షమింపుము. మమ్ము శోధనలో చిక్కుకొననీయక దుష్టుని నుండి రక్షింపుము. పరులు చేసిన దోషములను మీరు క్షమించిన ఎడల పరలోకమందలి మీ తండ్రి మీ దోషములను క్షమించును. పరులు చేసిన తప్పులను మీరు క్షమింపని ఎడల మీ తండ్రి మీ తప్పులను క్షమింపడు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు మహిమ కలుగునుగాక.